హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్మార్ట్ సౌజీనండి. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లోకి వచ్చేసరికి మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి, బ్యూటీ టిప్స్ ఉంటాయి, కుకింగ్ టిప్స్ అలాగే కిచెన్ గురించి ఏవైనా టిప్స్ ఉన్నా సరే అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీరు నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఇంకేమైనా సరే నేను పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా, ఎవరైనా అంతే కదా బేసిక్గా. సో మీ అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తున్నందుకు నన్ను. సో ఈరోజు మనకి వ్లాగ్స్ ఉన్నాయి. వ్లాగ్స్లో కూడా చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను. సో అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే స్మార్ట్ సౌజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రోజున చాలామంది చాలా హెయిర్ టిప్స్ అడిగారు సబ్స్క్రైబర్స్. అలాగే హెయిర్ గ్రోత్ గురించి ఆయిల్స్ చెప్పమని అన్నారు. అవన్నీ కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. అంటే ఎవరైతే చాలామంది చాలా అడుగుతున్నారో అవన్నీ నేను ఒక పేపర్లో నోట్ చేసుకుంటున్నాను. నాకు వీలైనప్పుడు నేను ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అంతకంటే ముందుగా ఈరోజు ఎక్కువగా మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడిగారండి. అదేంటంటే బేకింగ్ సోడా గురించి అలాగే బేకింగ్ పౌడర్ గురించి చెప్పమని అడిగారు. సో అది నేను మీతో షేర్ చేసుకుంటాను. బేకింగ్ సోడా అంటే ఏంటంటే ముందుగా దీని గురించి తెలుసుకోవాలి అని అంటే దానికంటే ముందుగా మనము బేకింగ్ సోడా, కుకింగ్ సోడా, అలాగే తినే సోడా, వంట సోడా ఈ 4 కూడా ఒకటేనండి. అర్థమవుతుంది కదా. బేకింగ్ సోడా అన్న, కుకింగ్ సోడా అన్న, తినే సోడా అన్న, వంట సోడా అన్నా సరే ఈ 4 కూడా ఒకటే. ఈ 4టిని కూడా మీరు వంటల్లో యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదండి. బేకింగ్ సోడా అని అంటే బేకింగ్ సోడా అన్న, తినే సోడా అన్న, కుకింగ్ సోడా అన్న, వంట సోడా అన్న ఈ 4 కూడా ఒకటేనండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అవేంటో డిఫరెన్సెస్ ఏంటో అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ క్లారిటీ వచ్చేసింది కదా. బేకింగ్ సోడా అన్నా సరే, తినే సోడా అన్న, కుకింగ్ సోడా అన్న, వంట సోడా అన్న కూడా మనకి ఒకటే అనమాట. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే మనం ఏదైతే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి, దోశ పిండి, బజ్జీలు, పునుగులు ఇలాంటి పిండిల్లో మనం ఈ యొక్క బేకింగ్ సోడా అనేది యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే పిండి బాగా పొంగుతుంది అని చెప్పి బయట హోటల్స్లో కానివ్వండి పిండి పొంగుతుంది అని చెప్పి యూజ్ చేస్తారనమాట. సో అంతేకాకుండా నా ఛానల్లో ఏదైతే మన ఛానల్లో స్మార్ట్ సౌజీ ఛానల్ ఉందో దాంట్లో మనకి చాలా టిప్స్, యూజ్ఫుల్ టిప్స్ కూడా చెప్పానండి. క్లీనింగ్ పర్పస్లో మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. క్లీనింగ్ చేసేటప్పుడు ఈ యొక్క బేకింగ్ సోడా అనేది యూజ్ చేసుకుంటాము. అది షింకులు కానివ్వండి, లేదంటే గ్యాస్ స్టవ్స్ క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం బేకింగ్ సోడా వేస్తే మురికిగా ఉన్నప్పుడు క్లీనింగ్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. డైలీ వేలో అంటే మన డే టు డేలో ఈ యొక్క బేకింగ్ సోడా అనేది ఎక్కువగా యూజ్ చేయటం అంత మంచిది కాదు. సో దాని ప్లేస్లో ఎలా ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఆవిడకి చెప్తున్నాను. సో ఇడ్లీ పిండి పొంగటానికి బేకింగ్ సోడా వేసుకుంటున్నాము అని చెప్పారు. అది అలా బేకింగ్ సోడా అనేది పద్దాకా రోజు కూడా యూజ్ చేయకూడదండి. దాని బదులు రేపొద్దున్న మనకి ఇడ్లీ వేసుకోవాలి అని అనుకుంటే ఈరోజే పప్పు నానబెట్టుకుని రుబ్బుకుని పిండిని నైట్ అంతా కూడా పులవనిస్తే కనుక మార్నింగ్ కల్లా మనకి చక్కగా పొంగుతుంది. అలాగే పిండి కూడా బాగా పులుస్తుంది. ఇలా చేసుకోండి. అంతేగాని బేకింగ్ సోడా అనేది వేసుకోవటం అంత మంచిది కాదు. సో ఇలా ఒక్కసారి చేసి చూడండి, సేమ్ అలాగే పొంగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకొక దగ్గర పునుగులు, బజ్జీలు వేసే దగ్గర కూడా పిండి గుల్లగా వస్తుంది, పునుగులు బాగా వస్తాయి అని చెప్పి వేసుకుంటారు. దాని బదులు ఈ బేకింగ్ సోడా బదులు ఆయిల్, హీట్ చేసినటువంటి ఆయిల్ని కొంచెం వేసుకుంటే ఆ ఆయిల్ కూడా మనకి యూజ్ అవుతుంది అన్నమాట పొంగటానికి. సో ఈ బేకింగ్ సోడా అనేది అంత మంచిది కాదు డైలీ యూజ్ చేయటం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఈ బేకింగ్ సోడా అనేది యాసిడ్స్ అనమాట. మనం డైలీ తీసుకుంటే కనుక లోపల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, స్టమక్ పెయిన్, అలాగే పేగులు పూయటము, అలాగే పేగులు అనేవి చాలా డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది.
సో అందువలన యూజ్ చేయటం అనేది అంత మంచిది కాదు. సో అర్థమైంది కదండి. ఇప్పుడు బేకింగ్ సోడా అంటే ఏంటో, అది ఏ ఏ వేటిల్లో యూజ్ చేస్తారో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ని తీసుకుందాము. బేకింగ్ పౌడర్ అనేది కొంచెం మనం ఏవైతే కేక్స్ ఉంటాయి కదా, కేక్స్లో ఈ పౌడర్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే పొంగటం కోసం, కేక్ పొంగటం బాగా స్మూత్గా రావటం కోసం ఈ యొక్క బేకింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఈ బేకింగ్ పౌడర్ అనేది మనకి మెత్తగా చక్కగా మైదా లాగా ఉంటుంది. అదే బేకింగ్ సోడా అయితే సాల్ట్ లాగా ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బేకింగ్ పౌడర్ అనమాట. ఇక్కడ మనకి పిక్చర్స్ వేసి చూపిస్తున్నారు. ఇది బేకర్స్ వాళ్ళది, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది బేకరీలో కానీ లేదంటే బయట ఏ షాప్లో అయినా సరే ఇది దొరుకుతుందన్నమాట. సో దీంట్లో మనకి కేక్ ఐటమ్స్, అలాగే బర్గర్సు, పిజ్జాలు ఇలాంటి వాటిల్లో కొంచెం అంటే కొంచెం పొంగటం కోసం వేస్తూ ఉంటారు. సో ఇది బేకింగ్ పౌడర్. అలాగే బేకింగ్ సోడా అనేది కూడా నా చేతిలో ఇటు సైడ్ ఉంది చూడండి. ఇది బేకింగ్ సోడా అనమాట. ఇది కేక్స్లో యూజ్ చేస్తారు. అలాగే క్లీనింగ్ పర్పస్లో కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, సో ఈ రెండిటికి ఎలా ఉంటుంది అని అంటే, ఈ రెండు కూడా ఓపెన్ చేసినప్పుడు మనకి వైట్గానే ఉంటుంది. కాకపోతే బేకింగ్ సోడా అనేది కాస్త సాల్టీ లాగా ఉంటుంది కొంచెం. సో చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము బేకర్స్ వాళ్ళ బేకింగ్ పౌడర్ అనమాట. ఇది డబుల్ యాక్టింగ్ బేకింగ్ పౌడర్ అని రాస్తుంది, కనిపిస్తుంది కదా. సో బేకర్స్ వాళ్ళ బేకింగ్ పౌడర్ అనమాట. ఇది మనకి ఎలా ఉంటుంది లోపల అనేది నేను మీకు చూపిస్తానన్నాను కదా. చూడండి, చూస్తాకి మనకి పౌడర్ ఉంటుంది కదా, మనం టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తాం కదా, పౌడర్ లాగా మెత్తగా మైదా లాగా ఉంటుంది చూడండి. సో ఇప్పుడు నేను బేకింగ్ సోడా అనేది కూడా పక్కన వేసి చూపిస్తాను. ఓకే, ఇది సాల్టీగా ఉంటుంది, జరా జారుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట పట్టుకుంటే. సో చూడండి, అచ్చం సాల్ట్ లాగా ఉంది చూడటానికి. ఇది బేకింగ్ సోడా అనమాట. ఓకే, ఇదేమో బేకింగ్ పౌడరు మైదా లాగా ఉంటుంది, కాస్త మెత్తగా ఉంటుంది పట్టుకుంటే. సో ఇప్పుడు మీకు డిఫరెన్సెస్ అర్థమైనాయి కదా. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ సౌజీ సైనింగ్ ఆఫ్. Thank you.